ప్రతి ఒక్కరు చూడకూడని మూవీ. ఎందుకండి? వైలెన్స్ మరీ ఎక్కువగా ఉందండి. అంటే వైలెన్స్ అనేది ఇప్పుడు యాక్షన్ సీన్స్‌కే సినిమాలు ఎక్కువ. ప్రెసెంట్ అదే కావాల్సింది మనకు. అందుకోసమే చూడకూడదు అంటున్నాను. కామెడీ అంటే రవితేజ అంటేనే కామెడీ ఎక్కువ. అది ప్రస్తుతానికి లేదండి ఈ సినిమాలో, చాలా తక్కువగా ఉంది. లుక్స్ కొత్తగా ఉన్నాయి కదా, మరి ఎలా అనిపించింది? లుక్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ 9 రసాల్లో 2 రసాలే వాడినట్టున్నాడు. మిగతా 7 రసాలు మిస్ అయినాయి. అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? కొంచెం లాగ్ ఉంది, ఎక్కువేం లేదు. మరి హీరోయిన్ చనిపోతుంది అన్నారు కావ్య తాపర్, మరి హీరోయిన్ చనిపోతే టైగర్ నాగేశ్వరరావు అలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టైగర్ నాగేశ్వరరావు డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఆ జోన్ ని ఈ జోన్ తో కంపేర్ చేయొద్దు. సో ఇప్పుడు తీసుకున్న పాత స్టోరీస్ అన్నిట్లో కూడా ఇది కొత్త స్టోరీ అని చెప్పారు కదా, మరి కొత్తగా అనిపించిందా? కథలుగా రాశారు కాబట్టి కొత్తగానే ఉంటుంది. మీకు సినిమాలో హైలైట్ సీన్ ఏమనిపించింది? ప్రతి పాట బాగుంటుందండి. ఆ? ప్రతి పాట బాగుంటుందండి. ప్రతిదీ బాగుంటుందా? అదే అమ్మవారి సీన్ వచ్చింది కదా సెకండ్ హాఫ్ లో, అమ్మవారి సీన్ ఏమనిపించింది? కొంచెం కొత్తగా ఉందండి. అది కొంచెం కొత్తగానే ఉంది. కొత్తగా ఉంది. ఓకే, అన్ని గన్ సీన్స్ కనిపించాయి కదా, సో గన్ సీన్స్ అనేది మనకి చాలా తక్కువ కనిపిస్తాయి టాలీవుడ్ మూవీ. మీరు మూవీ ఆల్రెడీ చూసినట్టున్నారు. మీరు చూసి మీరు రివ్యూ ఇవ్వాలి కానీ మమ్మల్ని రివ్యూ అడిగితే బాగుండదు అనేది. మేము కూడా ఇస్తున్నామండి, అందుకోసమే కదా చెప్తున్నాను. సెట్ అవుతుందండి, సెట్ అవుతుంది. పార్ట్ 2 నాట్ పార్ట్ 2, ఇంకా 11 పార్ట్లు ఉన్నాయి. ఒక్క మాసం మార్గశిర మాసం గురించే చెప్పారు. రిమైనింగ్ 11 పార్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.